సినిమాలతో అంటే మొదటి ఓపెనింగ్ షాటే అదిరిపోయింది అన్నట్టుగా విజయ్ పరిస్థితి మొదలైంది. నిన్ననే నాతో ఒక సినిమా మిత్రుడు చాలా సీనియరే విజయ్తో పాటు వాళ్ళ ఇంటి ఎదురుగుండేవాడంట. ఆయనతో పాటు క్రికెట్ ఆడడాలు ఇవన్నీ కూడా చేశాడు. ఎంత సీరియస్ పర్సన్ అంటే విజయ్ని అసలు అంచనా వేయలేము. విజయ్కి ఏదైనా స్టోరీ చెప్పాలన్నా ఏదైనా చేయాలన్నా చాలా కష్టం, అంత ఇదిగా ఉంటాడు. వాళ్ళ నాన్న యొక్క ప్లానింగ్ కూడా అంతే. ఆయన సినిమాల టైటిల్సే చాలా షాకింగ్గా ఉంటాయి. వీళ్ళిద్దరు వాళ్ళ మొత్తం అదొక చిన్న సర్కిల్, చాలా డైనమిక్ అండ్ ప్రోగ్రెస్, రాడికల్ ఐడియాస్, కొంచెం సోషల్ జస్టిస్ ఇట్లాంటివి ఉన్నవాళ్ళు గట్టిగా నిలబడ్డారు. కాబట్టి అతను గెలుస్తాడని చాలా ఎక్కువ మంది భావించారు. బయట వాళ్ళు ఏమనుకున్నప్పటికీ కూడా దగ్గరగా ఉన్నవాళ్ళు దానికి తగినట్టే 106 వచ్చాయి, వీళ్ళు వెనక్కు దగ్గర ఇదంతా అయింది. కానీ నిన్న ఉదయనిధి స్టాలిన్ వాకౌట్ చేస్తూనే వీళ్ళకి ప్రజల మద్దతు లేదు, ప్రజల మద్దతు లేకుండా టీవీకే వస్తుంది ఈ పద్ధతిలో మాట్లాడారు. ఇంకొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. వాకౌట్ చేయడం అన్నది ఒక విధంగా చేసిన. సో విజయ్ తర్వాత ట్వీట్ పెట్టాడు, ఏంటి చాలా బ్రహ్మాండంగా విజయం సాధించాము, ప్రజల మద్దతుతో టీవీకే అంటే ఏదో మేము నిరూపించాము, మేము ప్రజలతో ఉంటాము, బలహీన వర్గాలతో ఉంటామని సభలోనే చెప్పారు కదా. మేము పక్కా లౌకికం, పక్కా సెక్యులర్, కాబట్టే మా కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ బీసీకే కానీ ఈవెన్ ఐయుఎంఎల్ కానీ వీళ్ళందరూ మాకు మద్దతు ఇచ్చారు. కొంతమందికి ఇది అర్థం కాలేదు. డిఎంకే చాలా అహంభావంతో ఉంది, అహంభావంతో మాట్లాడాడు ఉదయనిధి స్టాలిన్. మాకు ప్రజల మద్దతు లేదని ఆయన అంటున్నాడు అని ఓట్ల లెక్కలు ఇచ్చాడు. కాబట్టి నేను వీళ్ళ మీద మాటలు ఎక్కువ ఉపయోగించదలుచుకోలేదు, నేను గణాంకాలతోనే చెప్తాను. మా పార్టీకి 34.71% ఎన్నో ఓట్లు వచ్చాయి. మేము సింగిల్గా పోటీ చేసాము, సింహం సింగిల్గా వస్తుంది అన్నట్టుగా గెలిచాము. డిఎంకే అందరినీ కలుపుకొని పోటీ చేస్తే కూడా వాళ్ళకి 24.7% ఓట్లు వచ్చాయి. మాకంటే 10 ఇంతమందిని పెట్టుకొని 10% తక్కువ ఓట్లు తెచ్చుకొని వాళ్ళు మాకేదో ప్రజల మద్దతు లేదు అని మా మీద మాట్లాడటం చాలా హాస్యాస్పదమైన విషయం. ఇప్పటి నుంచి నిజమైన టీవీకి లేదా విజయ్ పాలన దాని సత్తా ఏంటో ఇక మీద మేము చూపిస్తాము. అలాగే ఇష్టానుసారం అప్రజాస్వామికంగా మాట్లాడితే కుదరదు, ప్రజల తీర్పును అవమానించకండి అన్న పద్ధతిలో ఆయన చాలా స్ట్రాంగ్ కౌంటర్ లేదా స్ట్రాంగ్ రిప్లై డిఎంకే కూడా ఒక ఇది. ఎందుకంటే ఇది ఒక విధంగా అన్నా డిఎంకేలో వచ్చిన పరిణామాలను కూడా వేగవంతం చేస్తుంది కదా. ఇప్పుడు అన్నా డిఎంకే ప్రస్తుత ప్రధాన కార్యదర్శి పళనిస్వామి నిన్న ఈయనను బలపరిచిన షణ్ముగం, వేలుమణి వాళ్ళని బహిష్కరించాడు. నిజానికి బహిష్కరిస్తే ఒక విధంగా ఏం చేయలేడు ఇంకా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఏదైనా చేయొచ్చు. మీరే తీసేసాక ఇంకా నాకేం ఫిరాయింపులు చట్టం అంటే 2 గ్యారంటీ వచ్చినట్టు ఇంకా విజయ్కి. దాంతోపాటు అన్నా డిఎంకే రెండైపోతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో అనేక కోణాల్లో కనుక చూస్తే విజయ్ చాలా బలంగా రెండో రోజే, ఆ రోజేమో వేదిక మీద ప్రమాణ స్వీకారం చేయగానే రాష్ట్రం అప్పుల పాలైంది, 10 లక్షల కోట్లు ఉంది, నేను శ్వేతపత్రం ప్రకటిస్తానన్నాడు. దానికి స్టాలిన్ సమాధానం చెప్పినా కానీ ఏమాత్రం ఖాతరు చేయకుండా మళ్ళీ స్టాలిన్ దగ్గరికి వెళ్ళి ఆయనకు శాలువా కప్పి అందరినీ కలిసి ఇదంతా చేశాడు. నేను ఇందా చెప్పిన మిత్రుడు ఒక మాట చెప్పాడు నాకు, విజయ్ ఎత్తుగడ చాలా డిఫరెంట్గా ఉంటుంది. త్రిషను ఇంట్లో నుంచి బయటికి పంపించు అని, త్రిష ఇంట్లో నుంచి బయటికి రా అంటే త్రిషను తీసుకొని ఆయన పెళ్లి పందిరి దగ్గర ప్రత్యక్షమవుతాడు. ఈయన అసలు సనాతనానికి వ్యతిరేకం, ఈయన క్రైస్తవుడు అంటే నా పేరు జోసెఫ్ విజయ్ అని పెట్టుకొని మళ్ళీ ప్రత్యక్షమవుతాడు. సో ఎవరన్నా నీ మీదకి రాళ్ళు విసిరితే ఆ రాళ్లతోనే నువ్వు ఇల్లు కట్టుకో అనే సిద్ధాంతాన్ని చాలా నమ్మకంగా చేసేటటువంటి మనిషి అతను. అంత కాన్ఫిడెన్స్, సుప్రీం కాన్ఫిడెన్స్, జోష్ అంటున్నాను. జోష్ విజయ్కి చాలా ఎక్కువగా ఉంది. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, మా నిర్ణయాలు సాహసోపేతంగా ఉంటాయి అన్నాడు. సాహసోపేతంగా ఉంటాయి, ఆ పదం కూడా వాడాడు. దెర్ విల్ బి బోల్డ్ డెసిషన్స్ ఇన్ ఫ్యూచర్ అని. ఇప్పుడు ఉదాహరణకు లిక్కర్ పెద్ద పెద్ద ప్రైమ్ ఏరియాల్లో ఉన్న బడాబాబుల వాటిని మూయించడానికి అందరూ వెనకాడారు. నిజానికి చాలా ప్రభుత్వాలు మారాయి, అందరూ ఆందోళన, అందరూ ఆవేదన ఇవన్నీ చేశారు. కానీ గుడి దగ్గర బడి దగ్గర మందు బాబుల విహారం ఆగలే. ఈయన ఒక దెబ్బతో 741 షాపులను మూసేయించి ఇప్పుడు కొత్త రూల్ కూడా పెట్టాడు. 21 ఏళ్ళు దాటిన వాళ్ళకి రాత్రిపూట మద్యం సరఫరా ఉండకూడదు, చేయకూడదు. 21 ఏళ్ళు దాటిన వాళ్ళకి మట్టుకే ఒక టైం దాటిన తర్వాత వైన్ సరఫరా ఉంటుంది అని కూడా ఒక ఇది పెట్టాడు. సో అనేక కోణాల్లో విజయ్
ధైర్యంగా వెళ్తాడు. రెండోది ఒకవేళ పొరపాటు పడితే దాన్ని దిద్దుకుంటాడు. తన సొంత అతని జ్యోతిష్యుని పెట్టడం తప్పు అని అందరంటే అతన్ని తీసేస్తే నాకు నామోషి అవుతుందేమో అనుకోకుండా తీసేసాడు, పక్కన పెట్టేశాడు. ఇంకో విధంగా ఎలాగూ చేస్తారు. అది కూడా ఒక విధంగా ఆయన నమ్మకాల్లో ఒక భాగం అంటున్నారు. అంటే ఎవరు అన్నారు నాతో. ఎందుకంటే రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, ఇంకో విజయ్, వీళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ రావాలని చూసినప్పటికీ ఎందుకు రాలేకపోయారు అంటే వాళ్ళకి సరైన ముహూర్తం కుదరలేదని నమ్ముతాడు. అందుకని తనే సక్సెస్ కావడానికి ఈ వ్యూహాలు, విజయాలు వీటన్నిటితో పాటు అది కూడా కలిసి వచ్చిందని నమ్మబట్టి అతనికి ఏదో పదవి ఇచ్చి ఉంచుకుందాం అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే అదొక అందరిలో సరికాదు, ద్రవిడ భావజాలం రీత్యా చూసినా, కొంచెం ప్రజల తీర్పు, లౌకిక తత్వం చూసినా అంటే పక్కన పెట్టాడు. అందుకనే ఆయన నిన్న చెప్పిన దాంట్లో చాలా స్పష్టంగా ఆయన ఆత్మవిశ్వాసం కనిపిస్తుందని. దానిదే నిన్న జగన్ ఆయనకు ఫోన్ చేశాడు, మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు ఫోన్ చేసి అభినందించారు. మీరు ఇంత ప్రజా మద్దతుతో విజయం సాధించడం చాలా ఇది, మీరు తమిళనాడుకు పూర్తిగా సుపరిపాలన అందిస్తారని, ప్రజా సంక్షేమం దృష్టితో మీరు పనిచేస్తారని నేను ఆశిస్తున్నాను అవన్నీ ఆయన చెప్పారు. దానికి తగినట్టే విజయ్ కూడా స్పందించారు. వాళ్ళిద్దరి మధ్య కొంత సంభాషణ జరిగిందని కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. విజయ్ తన పార్టీని కొన్ని దక్షిణాదిలో ఇతర చోట్ల కూడా పెట్టే ఒక ప్రయత్నం చేస్తారని, అలాంటి ఊహాగానాలు కొన్ని నడుస్తున్నాయి. కొసమెరుపు ఏమంటే జననాయకన్ సినిమాను కొత్త రూపంతో తీసుకొని రావడానికి కూడా విజయ్ చర్యలు ప్రారంభించాడు. ఎందుకంటే జనవరి 9 ఎన్నికలకు ముందు విడుదల అంటే అప్పటి నుంచి అది వాయిదాలు పడి సెన్సార్ సర్టిఫికేట్ రాగా ఇదంతా అయింది. ఈ లోపల సీన్ మారిపోయింది కదా, విజయం సాధించింది. సో ఇప్పుడు ఆ సినిమా నిర్మాత కేన్స్ ఫెస్టివల్కి వెళ్ళి అక్కడ ఉంటే విజయ్ మీరు వెంటనే రండి, ఆ సినిమాకు కొన్ని చిన్న కరెక్ట్ ఇవి చేసి మళ్ళీ మనం రీషూట్ చేసి విడుదల చేద్దామంటే ప్రజల తీర్పు స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా నిజమైన జననాయకన్గా మనం అవతరించాం కాబట్టి, ఆవిర్భవించాం కాబట్టి దాన్ని చేసేట్టు మరి ఈ జననాయకన్ 2.0 ఎలా ఉంటుందో మనం చూడాలంటే అన్ని కోణాలు కనిపిస్తున్నాయి దీంట్లో అంతవరకు. సార్ పవన్ గడ్స్ లేవా, కాపులకు సీఎం రావద్దా, వైసీపీ అంబటి రాంబాబు ఏదో ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ మీద వాళ్ళ ఛానల్లో ఆయనతో పూర్తిగా ఇంటర్వ్యూ ఇచ్చారు కాబట్టి అది ఒక అధికారిక ముద్ర వేసినట్టే కదా. ఇప్పుడు మనం ఇందాక చర్చించిన విజయ్ దానికి ఇది కొనసాగింపే. విజయ్ చూడండి ఒక్క దెబ్బతో సింగిల్గా వెళ్ళి ముఖ్యమంత్రి అయిపోయాడు. పవన్ కళ్యాణ్ ఆయన ఇప్పటికి కూడా ఏమి కాలేక ఉప ముఖ్యమంత్రిగానే ఉన్నాడు. ఒకసారేమో ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయాడు. ఇప్పుడు కూడా 15 ఏళ్ళు ఉంటాను అంటున్నాడు. 15 ఏళ్ళు ఉంటే లోకేష్తో పాటు మీరు ఎప్పుడు అక్కడ ఇదిగా ఉంటారా, ఇవన్నీ మాట్లాడుతున్నారంటే అంబటి రాంబాబు ఆయన సామాజిక నేపథ్యం అన్ని తెలిసినవే కదా. ఇంకో మాట అన్నాడు ఆయన, ఒక విధంగా చూస్తే విజయ్ కంటే పవనే సూపర్ స్టార్. పవన్ యాక్టర్గా పవన్ స్టార్డము, పవన్ స్టేచరు విజయ్ కంటే చాలా ఎక్కువ. ఆయనకు ఒక సామాజిక వర్గం సాలిడ్గా బలపరిచింది. కానీ నిలబడలేకపోవడం వల్ల ఈయన వాళ్ళతోనే పట్టుకొని వేలాడుతున్నాడు. ఆ ఫైర్ లేదు, ఆ దమ్ము లేదు. అందువల్లే చాలా మంది నిరుత్సాహపడుతున్నారు. ఇప్పుడు విజయ్